చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేఘాలు దండయాత్ర చేస్తున్నాయి. ఎడాపెడా వానలు దంచి కొడుతున్నాయి. కారు మబ్బులు, ఉరుములు, మెరుపులు, వీటితో పాటు బీభత్సమైన వర్షం హైదరాబాదీలను వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తెలంగాణలో నేడు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 2 రోజులలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 25న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు తప్పేలా లేవని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. నిన్న సాయంత్రం 2 గంటల పాటు కురిసిన కుండపోత వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంజారాహిల్స్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా దేవరకొండ బస్తీ నీట మునిగింది. వనస్థలీపురంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మోకాల లోతు వరద నీటికి కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక యూసఫ్గూడలో వరద ఉధృతికి ఆటో కొట్టుకుపోగా ద్విచక్ర వాహనం పైన వరదలో చిక్కుకున్న మహిళలను స్థానికులు కాపాడారు. పలు చోట్ల పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, కార్లు వరదలో మునిగిపోగా కొట్టుకుపోతున్న వాహనాలను పట్టుకున్నారు. హయత్ నగర్ బంజారా కాలనీలో 2 రోజుల క్రితం పాపకు జన్మనిచ్చిన ముడావత ప్రశాంతి ఇల్లు నీట మునిగింది. ఆమె కుటుంబ సభ్యులు సోమవారం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తేవడంతో రెస్క్యూ టీం, డిఆర్ఎఫ్ బృందం పడవ సాయంతో ఆమెను ఒడ్డుకు చేర్చారు. బాట సింగారం చిన్నయ్యేరుపై వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు బైక్తో పాటు వరదలో కొట్టుకుపోయి రాళ్లను పట్టుకోవడంతో స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట, కృష్ణానగర్లో కాలనీలన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. కృష్ణానగర్లో పలు కాలనీలలో బైకులు కొట్టుకుపోయాయని స్థానికులు మొత్తుకుంటున్నారు. అమీర్పేట, ఖైరతాబాద్, సెక్రటేరియట్, కంచన్బాగ్, సిటీ శివారులోని ప్రాంతాలలో భారీ వర్షం పడింది. హైదరాబాద్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో అప్పుడే బయటకు రావద్దని హైడ్రా అధికారులు సూచిస్తున్నారు. నిన్న షేక్పేట్లో 8.3 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 8 సెంటీమీటర్లు, వెంకటేశ్వర కాలనీలో 6.2 సెంటీమీటర్లు, అమీర్పేట్లో 5.6 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 5.4 సెంటీమీటర్లు, హయత్ నగర్ ఎన్జిఓ కాలనీలో 4.8 సెంటీమీటర్లు, ముషీరాబాద్ 4.8 సెంటీమీటర్లు, బాల్ నగర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ వర్షాలపైన కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లుగా తెలిపింది. దీంతో పాటు మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం ఇక్కడితో ఆగిపోదని ఈ నెల 25న తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాలలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ బలమైన వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.